అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు టెక్నికల్ గుర్రాడు ఛానల్. ఈ వీడియోలో మనం చూద్దాం సామ్సంగ్ గెలాక్సీ M31 అన్బాక్సింగ్. బాక్స్ అయితే మనం చూసుకున్నట్టయితే సేమ్ గెలాక్సీ M21 బాక్స్ ఎలా ఉందో సేమ్ మోడల్ ఉంటుంది. దీని మీద మనకి ప్రైస్ వచ్చేసి 19,999 అయితే ఇచ్చారు. ఎంఆర్పి వచ్చేసి. ఇంకా ఇది 6GB 128GB వేరియంట్. ఇది మనకి బ్యాంక్ ఆఫర్ ఇచ్చినప్పుడు అయితే 1500 డిస్కౌంట్ తోటి యాక్చువల్గా వీళ్ళు పెట్టడం అయితే 17,500 పెడుతున్నారు. బ్యాంక్ డిస్కౌంట్ తోటి మనకి 1500 ఆఫ్ తోటి 16,000కి అయితే వచ్చింది ఈ మొబైల్ అనేది మనకి. ఇప్పుడైతే మనకి సీల్ అయితే మనకి ప్లాస్టిక్ ర్యాప్ అయితే ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ మనకి స్టిక్కర్ అయితే ఇస్తున్నాడు. జస్ట్ సీల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం ఇప్పుడు. సేమ్ మీరు గెలాక్సీ M సిరీస్లో అయితే సేమ్ ఉంటుంది మొత్తం. బాక్స్లో ఛార్జర్ కానీ మొబైల్ ఇంకా దీని ఇచ్చే యాక్సెసరీస్ సేమ్ ఉంటాయి. మొబైల్ అయితే ఇది మనకి సేమ్ M21 లాగే కనిపిస్తుంది. వెనక కెమెరాస్ అయితే 4 ఉంటాయి, దానిలో అయితే 3 ఉంటాయి. అదొకటే మనకి పైన అయితే చేంజ్ కనిపిస్తుంది. ఇంకా దీంతోపాటు మనకైతే 15 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నాడు. ఈ ఛార్జర్ తోటి మనకి ఇందులో వచ్చే బ్యాటరీ అయితే 6000 mAh కాబట్టి 15 వాట్స్ తోటి మనకి చాలా టైం పడుతుంది ఛార్జింగ్ అవ్వడానికి. సామ్సంగ్ వాళ్ళు మనకి ఈ రేంజ్లో 16,000 రేంజ్లో మనకి 30 వాట్స్ ఛార్జర్ ఇచ్చింటే బాగుండేది ఈ మొబైల్కి. ఇంకా ఇందులో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్, ఇంకా కొన్ని క్విక్ స్టార్ట్ గైడ్, ఇంకా వారంటీ కార్డ్స్ అయితే ఇస్తారు దీంతోపాటు. యాక్చువల్గా ఈ మొబైల్కి పైన ప్లాస్టిక్ ర్యాప్ అయితే ఇచ్చారు. లోపల మనకి స్క్రీన్ గార్డ్ కానీ ఇంకా ఏదైతే ట్రాన్స్పరెంట్ కేస్ ఇప్పుడైతే అన్ని మొబైల్స్కి ఇస్తున్నాడో అది కూడా ప్రొవైడ్ చేయట్లేదు సామ్సంగ్ వాడు. యాక్చువల్గా మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి మిగతా బ్రాండ్స్ అన్నీ కూడా అట్లీస్ట్ మనకి స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్క్రీన్ గార్డ్ ఇంకా ప్లాస్టిక్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రైస్ పెట్టినప్పుడు మనకైతే ఇది ప్రొవైడ్ చేయలేదు. ఇంకా ఫోన్కి రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉన్నాయి. పైన చూసుకుంటే సెకండరీ మైక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉంటుంది. ఇంకా కింద చూసుకుంటే మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది, 3.5mm C టైప్ ఛార్జర్, ఇంకా స్పీకర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి త్రీ స్లాట్ అయితే వస్తుంది. అంటే మెమరీ కార్డ్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవడానికి ఉంటుంది. 2 సిమ్స్ ప్లస్ మెమరీ కార్డ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. మనమైతే దీన్ని ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాము. పవర్ ఆన్ చేయగానే మనకి సామ్సంగ్ గెలాక్సీ M31 వచ్చింది బ్రాండింగ్. ఇంకా పవర్డ్ బై ఆండ్రాయిడ్ అయితే వచ్చింది. ఇందులో యూజ్ చేసేది లేటెస్ట్గా మనకి ఆండ్రాయిడ్ 10 వర్షన్ కాబట్టి అన్నింటిలో ఆండ్రాయిడ్ 10 ఉంటుంది. దీన్ని అయితే సెటప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. మొత్తం సెటప్ చేసి నేను మళ్ళీ వస్తాను. ఇది సెటప్ చేశాక యాక్చువల్గా కొన్ని అప్డేట్స్ కూడా అడుగుతుంది. అప్డేట్స్ కూడా చేసేసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మన సెట్టింగ్స్లో ఎంత మెమరీ ఉంది, కెమెరాలో ఏ ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఓపెన్ చేయగానే చెకింగ్ ఫర్ అప్డేట్స్ ఉంది. మనం వైఫై కనెక్ట్ చేయగానే మనకి అయితే అప్డేట్స్ అయితే చూపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి IMEI నెంబర్స్ ఇచ్చారు. ఇంకా ఈ లేబుల్ అయితే ప్రతి మొబైల్కి ఉంటుంది. ఈ లేబుల్ తీస్తే మనకి వారంటీ అయితే పోతుంది. యాక్చువల్గా ఈ లేబుల్ ఉంటేనే మనకి వారంటీ అప్పుడైతే సర్వీస్ చేస్తారు వాళ్ళు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కెమెరాస్ 4 కెమెరాస్. ఇది మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్, ఇంకా డెప్త్ సెన్సార్ ఒకటి, మైక్రో లెన్స్. ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఫ్లాష్ ఉంటుంది. ఇంకా మిడిల్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది టాప్ నాచ్ డిస్ప్లే, నార్మల్గా సేమ్ యాజ్ M21 డిస్ప్లే. మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఒకసారి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి నార్మల్గా ఆండ్రాయిడ్ 10 ఉంటుంది. మనం ఒకసారి స్టోరేజ్కి వెళ్ళి స్టోరేజ్లో ఎంత మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంత ఇస్తున్నాడో ఒకసారి చెక్ చేద్దాం. మనకి మెమరీ అయితే మనకి ర్యామ్ 3.1GB అవైలబుల్ అని చూపిస్తున్నాడు 6GBలో. ఇంకా మనకి స్టోరేజ్ వచ్చేసి 128GBలో 107.9GB అయితే అవైలబుల్ అని చూపిస్తున్నాడు. ఇందులో వచ్చేసి మనకి ఇన్బిల్ట్ యాప్స్ అనేది చాలా ఎక్కువ ఇస్తున్నాడు. ఇన్బిల్ట్ యాప్స్లో చాలా మనకి అనవసరమైన చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తీసేసుకుంటే మనకి మెమరీ అయితే చాలా సేవ్ అవుతుంది. ఇంకా ర్యామ్ కూడా చాలా ఎక్కువ యూజ్ అవుతుంది ఈ యాప్స్ అన్నీ ఉంటే. ఇవి సామ్సంగ్ వాడు అయితే సామ్సంగ్ యాప్స్ ఇస్తున్నాడు ఒక 4 or 5. ఇంకా గూగుల్ యాప్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అని ఇస్తున్నాడు మనకి. ఇంకా మనకి మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చేసరికి ఆఫీస్, అవుట్లుక్ ఇలాంటివి అయితే కొన్ని ఇస్తున్నాడు. అవసరం అన్నీ తీసేసుకోవచ్చు మనము. అలాగే ఇన్బిల్ట్గా మనకి
అమెజాన్ అయితే ఇస్తున్నాడు, ఇంకా డైలీ హంట్ ఇలాంటి యాప్స్ అయితే ఇస్తున్నాడు, స్నాప్చాట్. ఇవన్నీ అవసరం లేదంటే మనం తీసుకుంటే మనకి మెమరీ అయితే చాలా వరకు సేవ్ అవుతుంది. ఇంకొకసారి ఇప్పుడు కెమెరాలోకి వెళ్ళి కెమెరాలో మనకి ఎంతవరకు ఇది సపోర్ట్ చేస్తుందో చూద్దాము. నార్మల్గా పైన చూసుకున్నప్పటికి నార్మల్ మెయిన్ కెమెరా, ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు పైనుంచి. ఇంకా ఇందులో మనకి వీడియో వచ్చేసరికి కూడా సేమ్ అంతే, మెయిన్ కెమెరా ప్లస్ అల్ట్రా వైడ్ మనం పైన సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మోడ్ వచ్చేసరికి మనకి ఇందులో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. మ్యాక్రో, ప్రో అని ఇలాగా నైట్ మోడ్ చాలా మోడ్స్ అయితే ఇచ్చారు. ఇంకా అక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, ఎడిట్ కూడా చేసుకోవచ్చు మనం ఆ విడ్జెట్స్ లాగా. ఇంకొకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్ళి మన ఎంత వరకు సపోర్ట్ చేస్తుందని చూద్దాం. ఇది బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి రెజల్యూషన్ అల్ట్రా హెచ్డి, ఫుల్ హెచ్డి, హెచ్డి ఈ మూడు అయితే సపోర్ట్ చేస్తుంది మనకి. బ్యాక్ వచ్చేసి మెయిన్గా మనకి 64 మెగాపిక్సెల్ ఉంటుంది ఇందులో. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా చూద్దాం, సేమ్ అలాగే రెజల్యూషన్ వచ్చేసి సేమ్, ఇది కూడా మనకి అల్ట్రా హెచ్డి, ఫుల్ హెచ్డి, హెచ్డి మూడు అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా కూడా. సెల్ఫీస్, వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది. ఇది టోటల్గా అన్బాక్సింగ్ వీడియో ఆఫ్ M31. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.